మనం చేసుకుంటున్న యోగా ప్రోగ్రామ్కి చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ డిఎంహెచ్ఓ గారు, డివైఎస్ఓ గారు, డిడబ్ల్యూ గారు, పోలీస్ సైడ్ నుంచి డిఎస్పీ గారు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ అలానే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఫ్యాకల్టీ అందరికీ, అలానే స్టూడెంట్స్ అందరికీ, ఆర్పీస్కి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనం ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఎవ్రీ టైం మనము యోగా అనేది మన డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ ద టైం ప్రోగ్రెసెస్ మనము జనరల్గా యోగా అంటే పెద్దవాళ్ళు చేసేది ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చేసేది అనేది చాలా వరకు యూత్ అందరూ కూడా యోగాని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఐ వుడ్ లైక్ టు రిఐటరేట్ దట్ ఈ రోజు జనరేషన్కి యోగా అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అలాంగ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యోగా అండ్ మెడిటేషన్లో ఈ రెండు ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి. ఈరోజు యూత్ చూసుకుంటే చాలా మంది ఇక్కడ ఉన్న కూర్చొని ఉన్న వాళ్ళు, మన స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆర్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, ఫోన్ లేకుండా ఒక ఫుల్ డే ఫోన్ చూడకుండా ఉండగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సెకండ్లీ, ఏదున్నా కానీ ఇమీడియట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యాప్స్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఇమీడియట్గా నెక్స్ట్ రీల్కి వెళ్ళడం, ఇట్లాంటి వల్ల మెంటల్ ఫోకస్ అవ్వచ్చు, కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ స్టడీస్లో బాగా చేయాలి అంటే ఆ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కోసం అవ్వచ్చు, ఆర్ డే టు డే లైఫ్లో మనకి ఒక స్టెబిలిటీ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అంటే యోగా అండ్ మెడిటేషన్ బోత్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సందర్భంగా, ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఒకసారి యోగా అండ్ మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని డే టు డే లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తాను. అండ్ ఎస్పెషలీ మీరు కూడా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సింది అని కోరుతున్నాను. అండ్ డిఎస్పీ గారు చెప్పినట్టు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్గా చేపడుతున్నాము. ఐ హోప్ దట్ కాలేజ్లో కూడా ప్రహరీ కమిటీస్ అనేవి ఫామ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ ఏ ఫామ్, ప్లీజ్ యాక్టివేట్ దోస్ కమిటీస్. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ దగ్గర కూడా మీ స్టూడెంట్స్ అక్కడ అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఆర్గనైజ్ చేసినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.